ఒక సాధారణ కంపెనీకి $47 బిలియన్ వాల్యుయేషన్. ఇదేమైనా మిరాకిలా లేదా కంపెనీ ఫౌండర్స్ ఏదైనా స్కామ్ చేశారా? 2010లో వీవర్క్ స్టార్ట్ అయింది. దీని ఫౌండర్ అడామ్ న్యూమన్. దీని బిజినెస్ మోడల్ ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ని లీజ్ కు తీసుకొని వాటిని స్టైలిష్ ఆఫీసులుగా మార్చి కొత్త స్టార్ట్అప్స్ కి రెంట్కి ఇవ్వడమే. ఈ ఐడియా నచ్చి వీవర్క్ కి ఫండింగ్ వరదలా వచ్చింది. సాఫ్ట్ బ్యాంక్ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని ఇన్వెస్ట్ చేసింది. ప్రపంచం మొత్తం బ్రాంచెసెస్ ని ఓపెన్ చేశారు. వాల్యుయేషన్ చూస్తే 5, 10, 20, 30 చివరికి $47 బిలియన్ చేరుకుంది. 2019లో IPO డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. ఆ డాక్యుమెంట్ లో ఏముందంటే కంపెనీకి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ వస్తుంది. అది కాకుండా ఫౌండర్ యొక్క పర్సనల్ ఎక్స్పెన్సెస్ ని కంపెనీ మీద వేస్తున్నాడు. కార్పొరేట్ గవర్నెన్స్ వీక్ గా ఉంది. ఇదంతా తెలిసిన ఇన్వెస్టర్స్ బ్యాక్ ఆఫ్ అయ్యారు. వాల్యుయేషన్ చూస్తే $47 బిలియన్ నుంచి సింగిల్ డిజిట్ బిలియన్ కి క్రాష్ అయింది. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత పెద్ద కంపెనీ అయినా ప్రాఫిట్స్ లేకపోతే కూలిపోవాల్సిందే.